సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అటువంటి కంటి చూపు కోసం కృషి చేస్తోంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. అయితే ఇవాళ మనము అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ మదీనాగూడలో ఉన్నాము. ఇక్కడ ఇవాళ మన స్పెషల్ టాపిక్ ఏంటంటే చిన్నపిల్లల్లో వచ్చేటువంటి కంటి సమస్యల గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. కంటి చూపు బాగుంటే మనం ఏదైనా చేయగలం. కళ్ళు అనేవి మన బాడీలో చాలా చాలా ఇంపార్టెంట్. అయితే కంటి గురించి ఇవాళ మనతో చెప్పడానికి డాక్టర్ శృతి బత్తులా ఉన్నారు. షీ ఈజ్ పీడియాట్రిక్ ఆప్థమాలజిస్ట్, అదేవిధంగా స్క్విన్ సర్జన్. తన మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. యా, కళ్ళు అంటే చాలా ఇంపార్టెంట్. పిల్లలకి ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మొబైల్స్ వల్ల కావచ్చు, వీటి వల్ల చాలా ఇబ్బంది అయితే అయిపోతుంది. అండ్ ముఖ్యంగా పిల్లలు వచ్చేటువంటి ఐ డిజార్డర్స్ అంటే ఏమని చెప్తారు? మీరు అన్నట్టు కరెక్టే. వీఆర్ నౌ లివింగ్ ఇన్ అ డిజిటల్ ఎరా. పిల్లలందరూ పెద్దవాళ్ళతో సహా దే ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు స్క్రీన్స్, ఫోన్, టీవీ, ల్యాప్టాప్స్. సో దీనివల్ల కంటి సమస్యల్లో మెయిన్ ఇష్యూ మనకి ఐసైట్ రిలేటెడ్ ఇష్యూస్. అంటే మెయిన్గా షార్ట్ సైట్, ఇది మనం ఎక్కువగా చూస్తున్నాము ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలకి. అండ్ ఎంత ఎర్లీగా చూస్తున్నామంటే ఫ్రమ్ 2 to 3 years ఏజ్ ఆన్వర్డ్స్ children are coming to my clinic with eyesight issues. Short sight అంటే మైనస్ పవర్ ఎక్కువగా కనిపిస్తుంది ఎర్లీ ఏజ్ నుంచే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ టుడే. అండ్ అది కాకుండా బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ స్క్రీన్ టైమ్ ఒక కండిషన్ డెవలప్ అవుతుంది. ఇట్స్ కాల్డ్ అస్ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్. యూజువలీ ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో హూ హ్యావ్ ఎక్స్టెండెడ్ స్క్రీన్ టైమ్ వాళ్ళలో చూస్తాము, కానీ ఇప్పుడు పిల్లల్లో కూడా మనం చూస్తున్నాము. ఎగ్జాక్ట్లీ. సో ఎక్సెసివ్ స్క్రీన్ టైం వల్ల బ్లింకింగ్ రేట్ అనేది తగ్గిపోయి డ్రై ఐ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో దీస్ డ్రై ఐ సిమ్టమ్స్ ఆర్ వాటరింగ్, రెడ్నెస్, ఇరిటేషన్, ఎక్సెసివ్ ఐ రబ్బింగ్, ఇవన్నీ దే ఆర్ సిమ్టమ్స్ ఆఫ్ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్. సో ఇలాంటివి కొన్ని డిజార్డర్స్ ఐఎమ్ సీయింగ్ నౌ ఇన్ మై క్లినిక్. అండ్ అవి కాకుండా బికాస్ ఆఫ్ దిస్ డ్రైనెస్ లోకల్ ఇమ్యూనిటీ తగ్గిపోయి దే ఆర్ మోర్ ప్రోన్ టు అలర్జీస్ అండ్ ఇన్ఫెక్షన్స్ సీజనల్ వేరియేషన్ ఉన్నప్పుడు. So all these are the problems we are facing today due to the excessive screen time. Okay. మరి చిన్నపిల్లల్లో వస్తుందని చెప్పి అంటున్నారు, దట్ టు 2 years and 3 years. మరి ఎలా గుర్తించాలి ముందుగా ఇటువంటి డిజార్డర్స్ అంటే ఎలా చెప్తారు? సో పిల్లలు అయితే దే కెనాట్ టెల్ వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్ ఇదే నార్మల్ అనుకుంటారు. దే కెనాట్ ఎక్స్ప్రెస్. వాళ్ళకి ఆ టైం 2 years బాబు అయితే హీ కెనాట్ ఈవెన్ ఎక్స్ప్రెస్. సో అటువంటప్పుడు వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఫ్యూ సైన్స్ అన్నమాట. సో ఫ్యూ ఎక్స్ప్రెషన్స్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై. చిన్న పిల్లలైతే లైక్ నాన్ వర్బల్ ఏజ్ పిల్లలైతే ఇలా కళ్ళు చిన్నగా చేసి చూస్తారు. అండ్ కొంతమంది పిల్లలు దే కీప్ రబ్బింగ్ దేర్ ఐస్ టు గెట్ దట్ క్లారిటీ. అండ్ కొంతమంది పిల్లలు జస్ట్ ఆబ్జెక్ట్స్ని టచ్ చేసుకుంటూ అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కనిపించినప్పుడు ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతారో బ్లైండ్ పీపుల్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. సో దీస్ సిమ్టమ్స్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ అనమాట. అండ్ కొంచెం వర్బల్ చిల్డ్రన్ అంటే కొంచెం పెద్దగా అయ్యాక 4-5 years అయ్యాక పిల్లవాడే చెప్తాడు నాకు బోర్డ్ కనిపించట్లేదు, ఆర్ హీ విల్ స్టార్ట్ కాపీయింగ్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్ నోట్స్. ఆర్ కొంతమంది పిల్లలు హెడేక్ అంటారు, హెడేక్ అని కంప్లైంట్స్ చేస్తారు. ఇది కాకుండా కొంతమంది పిల్లలు దే డెవలప్ మెల్లకన్ను, దే డెవలప్ స్క్వింట్, అంటే తెలుగులో మెల్లకన్ను అంటాం కదా. పుట్టుకతో రాదా? మెల్లకన్నుకి చాలా కారణాలు ఉంటాయండి. సో పుట్టుకతోటే వచ్చే మెల్లకన్ను ఒకటి ఉంటుంది, ఐసైట్ రిలేటెడ్ ఇష్యూస్ తో వచ్చే మెల్లకన్ను ఒకటి ఉంటుంది. సో ఇటువంటి మెల్లకన్ను ఎప్పుడైతే ఐసైట్ రిలేటెడ్ ఇష్యూస్ తోని డెవలప్ అవుతుందో వాటికి మనము గ్లాసెస్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చేయచ్చు. సో ఆల్ దీస్ ఇటువంటి సైన్స్ పేరెంట్స్ గమనిస్తే వెంటనే దే హ్యావ్ టు టేక్ టు ఐ డాక్టర్, స్పెసిఫికలీ పీడియాట్రిక్ ఆప్థాల్మాలజిస్ట్ దగ్గర తీసుకెస్తే వీ విల్ నో హౌ టు ఇవాల్యుయేట్ ఏంటి ప్రాబ్లం అనేది ఇన్ డీటెయిల్ ఎగ్జామిన్ చేస్తాం. అసలు ఎందుకు వస్తుంది మెల్లకన్ను, అట్ ది సేమ్ టైం దాన్ని ఎలా గుర్తించాలి? సో మెల్లకన్ను అంటే ఐస్ అనేవి ఐదర్ అవుట్వర్డ్స్ ఆర్ ఇన్వర్డ్స్ రొటేట్ అయిపోతాయి. ఓకేనా? సో ఇది మోస్ట్ కామన్గా చూస్తాము.
కొంతమందికి పైకి కిందికి కూడా అవుతాయి, బట్ ఇట్ ఈస్ వెరీ అన్కామన్. ఓకే, మోస్ట్ కామన్ పిల్లల్లో మనము హారిజాంటల్ అంటే అవుట్వర్డ్ ఆర్ ఇన్వర్డ్ డివియేషన్సే చూస్తాము. అండ్ అది సైట్ ఎటువంటి సైట్ అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే షార్ట్ సైట్, లాంగ్ సైట్ అంటాం కదా, కొంతమంది మోస్ట్ కామన్లీ షార్ట్ సైట్ చూస్తాం. షార్ట్ సైట్ ఉన్న పిల్లలకి ఒక రకంగా ఉంటుంది మెల్లకన్ను, లాంగ్ సైట్ ఉన్న పిల్లలకి డిఫరెంట్గా ఉంటుంది. సో దీన్ని మనము ఇన్ డీటెయిల్ క్లినిక్లో ఎగ్జామిన్ చేసి ఎటువంటి ప్రాబ్లం ఉందనేది, షార్ట్ సైటా, లాంగ్ సైటా, లేకుంటే ఎనీ అదర్ రీజన్. అదర్ రీజన్స్ ఏమంటే కంట్లో ఏదైనా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు, ఐదర్ నరం ప్రాబ్లం ఉన్నప్పుడు, ఆర్ మన కన్ను గుడ్డుని తిప్పే మజిల్స్ ఉంటాయి, ఓకే, కండరాలు ఉంటాయి, వీటి వీక్నెస్ వల్ల కూడా మెల్లకన్ను రావచ్చు. సో ఇన్ డీటెయిల్ మనము ఎగ్జామిన్ చేసి దాని రీజన్ ఏంటో వెతికి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే, అండ్ మోస్ట్ అన్కామన్ అండ్ వెరీ డేంజరస్ కాజ్ ఆఫ్ స్క్వింట్ అనేది బ్రెయిన్ ఇష్యూస్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ బ్రెయిన్ ఇష్యూస్ అంటే కంట్లో ఏమి ఇష్యూస్ లేకున్నా కూడా మెల్లకన్ను రావచ్చు కొంతమంది పిల్లల్లో. అప్పుడు బ్రెయిన్ ఇష్యూ ఉందని సస్పెక్ట్ చేసి వీ హ్యావ్ టు డూ సమ్ బ్రెయిన్ రిలేటెడ్ స్కానింగ్ అవన్నీ చేస్తాం. ఓకే, అండ్ ఇది కాకుండా సో నేను చెప్పాను కదా ఇందాకే, సో ఏజ్ బట్టి మెల్లకన్ను రీజన్స్ డిఫర్ అవుతాయి. సో పుట్టుకతోటే కొంతమందికి మెల్లకన్నుతో పుడతారు. సో ఇటువంటి పిల్లలకి మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి అబ్నార్మల్గా ఫంక్షనింగ్ ఉంటాయి అన్నమాట. సో ఇటువంటి పిల్లలకి దే నీడ్ సర్జరీ విత్ ఇన్ 1 year ఆఫ్ లైఫ్. అదర్వైజ్ విజన్ అనేది డెవలప్మెంట్ పుట్టిన 1 year లోపే చేసేయాలి. ఎస్, పుట్టిన 1 year లోనే సర్జరీ చేయాలి. మరి చిన్నపిల్లలు చాలా సెన్సిటివ్ గా ఉంటారు కదా, మరి లేజర్ ట్రీట్మెంట్ కావచ్చు, ఎలా చేస్తారు? ఇట్ ఈస్ సెన్సిటివ్ అంటూ ఏముండదండి. వి కరెక్ట్ ద స్క్వింట్ మాన్యువల్లీ, లేజర్ సర్జరీస్ ఏమి ఉండవు. అండ్ ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే బికాస్ విజన్ డెవలప్మెంట్ అనేది విత్ ఇన్ ఫ్యూ వీక్స్ ఆఫ్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఏ కన్ను అయితే మెల్లలోకి వెళ్ళిపోతుందో ఆ కన్నుని బ్రెయిన్ సప్రెస్ చేసేస్తుంది, బికాస్ దాని నుంచి వచ్చే విజన్ అబ్నార్మల్గా వస్తుంది. ఓకే, సో అది సప్రెస్ అయిపోయి విజన్ లాస్ అయిపోయే రిస్క్ ఉంది. సో దాట్స్ వై అది డెవలప్మెంట్ అనేది నార్మల్గా ఒక నార్మల్ బేబీకి అయ్యేలాగా ఉండాలి అంటే వీ హ్యావ్ టు డూ సర్జరీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో వీ విల్ టేక్ ఫిట్నెస్. యూజువలీ పిల్లలకైతే జనరల్ అనెస్థీషియా ఇచ్చి చేయాల్సి వస్తుంది. సో ఇది మేజర్ సర్జరీ కాదు, ఓకేనా. సో కంటి లోపలికి పోయి అయితే ఏం సర్జరీ చేయం మనం, జస్ట్ కంటి చుట్టూన్న మజిల్స్ని ఏవైతే వీక్ అయ్యాయో అవి స్ట్రెంగ్తన్ చేస్తాము. సో జనరల్ అనెస్థీషియా కిందనే చేస్తాం కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బి మానిటర్డ్ అండ్ ఇట్ విల్ ఫినిష్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఓకే, సో నో నీడ్ టు బీ స్కేర్డ్. బట్ మెల్లకన్ను ఉంది అదృష్టము అనుకొని తీసుకురాకుండా అలా ఉండద్దు. ఇది ఒక మిత్ ఊర్లలో ఫాలో అవుతారు, అదృష్టం మెల్లకన్ను ఉంటే మంచి జరుగుతుంది ఫ్యామిలీకి అని. సో డెఫినెట్గా అది అదృష్టం కాదండి. ఏ కన్నుకైతే మెల్లకన్ను ఉంటుందో దానికి విజన్ లాస్ అయ్యే రిస్క్ ఉంది. ఓకే, సో డెఫినెట్గా మెల్లకన్ను ఉన్నప్పుడు పిల్లలని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐ డాక్టర్ దగ్గరికి తీసుకొని రావాలి. ఓకే, సో అగైన్ మయోపియా గురించి కూడా ఇప్పుడు పిల్లల్లో చాలా వరకు చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ఎలా గుర్తించాలి, ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? సో మయోపియా అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ షార్ట్ సైట్. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ ఐసైట్ ఇష్యూ అనమాట. సో దీని గురించి ఇప్పుడు ఏంటంటే మనము రీసెర్చ్లో మనకి ఏం తెలిసిందంటే బై 2050 మనకి మన వరల్డ్లో సగం పాపులేషన్కి మయోపియా ఉంటుంది. అండ్ ఆల్సో ఇది మన ఇప్పుడు కమింగ్ జనరేషన్లో ఎక్కువ ఉంది ఇన్సిడెన్స్ అనేది. ఓకే, సో దాట్స్ వై వీఆర్ స్టార్టింగ్ వన్ మయోపియా క్లినిక్ ఐసైట్ అని వీఆర్ స్టార్టింగ్ ఇన్ అవర్ హాస్పిటల్, మన అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్లో. అండ్ వీఆర్ ఫోకసింగ్ మెయిన్లీ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ మయోపియా. అండ్ ఆల్సో ఒకవేళ మయోపియా స్టార్ట్ అయిందనుకోండి అండ్ ప్రోగ్రెషన్ అవ్వకుండా ఎలా ప్రివెంట్ చేయాలి దీనిపైన వీఆర్ ఫోకసింగ్. ఓకే, సో అవర్ టార్గెట్స్ ఆర్ ఆల్రెడీ మయోపియా ఉన్న పేరెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి జెనెటిక్గా వాళ్ళ పిల్లలకు వచ్చే రిస్క్ హైగా ఉంటుంది. సో ఇటువంటి పిల్లలకి మయోపియా డెవలప్ అవ్వకుండా అండ్ ఆల్సో
ఒకవేళ పిల్లవాడికి ఆల్రెడీ షార్ట్ సైట్ వచ్చేసింది అనుకోండి, అది ప్రోగ్రెస్ అవ్వకుండా ఎటువంటి మనము ట్రీట్మెంట్స్, న్యూ ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏది సూటబుల్ బాబుకి అనేది వీఆర్ ఫోకసింగ్ ఆన్ దాట్ అండ్ దీస్ ఆర్ అవర్ టార్గెట్స్ నౌ. ఓ సూపర్. సో మరి మయోపియా కావచ్చు, ఐ అలర్జీస్ కావచ్చు, ఎట్ ది సేమ్ టైం ఎట్లాంటి కేర్ తీసుకోవాలి కంటికి, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు? సో ఇప్పుడైతే వి నో దాట్ ఈస్ ది సీజన్ నడుస్తుంది. ఐఎమ్ సీయింగ్ లైక్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ మై పేషెంట్స్ ఇన్ మై క్లినిక్ దే కమ్ విత్ రెడ్ ఐస్. ఓకే, బికాజ్ సడన్ సీజనల్ చేంజెస్ వల్ల కంజక్టివైటిస్ అనేది డెవలప్ అవుతుంది. సో మనకి 2 types ఉంటాయండి, ఐదర్ ఇట్ కుడ్ బి ఇన్ఫెక్టివ్ ఆర్ ఇట్ క్యాన్ బి అలర్జిక్ కంజక్టివైటిస్. ఓకే, సో మనం క్లినిక్లో వి సీ ఇన్ ద మషీన్ అండ్ వీ కమ్ టు నో వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉందా లేకుంటే అలర్జీ ఉందా, దాన్ని బట్టి మనము జస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయచ్చు. సో ఇట్స్ నాట్ అ మేజర్ థింగ్, ఆ జస్ట్ ఐ డ్రాప్స్ అండ్ మెడికేషన్స్ తోటి తగ్గిపోతుంది. కొన్ని రేర్ కేసెస్లో ఈ నల్లగుడ్డు అనేది ఎఫెక్ట్ అయిపోయి అప్పుడు విజన్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు ఇన్ టోటో ఎగ్జామినేషన్ చేసి వీ హ్యావ్ టు గివ్ కొంచెం స్ట్రాంగర్ మెడికేషన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తాము. ఓకే, బట్ ఇన్ జనరల్ ఇట్ ఈస్ అ ట్రీటబుల్ కండిషన్. అండ్ సో ఇటువంటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అంటే, సో యూజువలీ డస్టీ ఎన్వైరన్మెంట్స్, ట్రాఫిక్లో, పొల్యూషన్లో వెళ్ళినప్పుడు దే షుడ్ యూజ్ సమ్ ప్రొటెక్టివ్ వేర్, ఐదర్ గాగుల్స్ అన్న హెల్మెట్ పెట్టుకోవడం కన్నా అట్లా చేసుకోవాలి. అండ్ ఐ రబ్బింగ్ అస్సలు చేయొద్దు. యూజువల్లీ ఇరిటేషన్ వల్ల పిల్లలు ఎక్సెసివ్గా ఐ రబ్బింగ్ చేస్తూ ఉంటారు. సో ద 2 మెయిన్ ప్రాబ్లమ్స్ విత్ దిస్ ఇస్ ఐ రబ్బింగ్ వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది, అంటే ద రియాక్షన్, ఎలర్జిక్ రియాక్షన్ ఇంకా పెరిగిపోతుంది. అండ్ ఆల్సో మైనస్ పవర్ కూడా పెరుగుతుంది. గ్లాసెస్ ఉన్న పిల్లలకైతే మైనస్ పవర్ పెరుగుతుంది బికాస్ ఆఫ్ షేప్ చేంజెస్ ఇన్ ద బ్లాక్ పార్ట్ ఆఫ్ దట్ ఈస్ ద కార్నియా. ఓకే, సో ఇది అవాయిడ్ చేయాలి అండ్ హైజీన్ మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఇన్ఫెక్టివ్ కండిషన్స్లో అయితే ఒక మిత్ ఉంటుంది, జస్ట్ ఇట్లా చూడంగానే వచ్చేస్తుంది మనకి, కళ్ళకు వచ్చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. సో యూజువల్లీ ఇట్ స్ప్రెడ్స్ బై టచ్. ఓకే, ఐస్ రబ్ చేసి అదే డర్టీ హ్యాండ్ తోటి ఇఫ్ వి టచ్ సమ్ ఆబ్జెక్ట్స్, మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా అవే ఆబ్జెక్ట్స్ యూజ్ చేసినప్పుడు వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో హైజీన్ మెయింటైన్ చేయాలి, హ్యాండ్ వాష్, ఫేస్ వాష్, ఆల్ దీస్ ప్రికాషన్స్ పేషెంట్స్ హ్యావ్ టు టేక్ అన్నమాట. ఓకే, సో మరి ఇక అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది ఎలా జరుగుతూ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు అంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు, మరి వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ అనేది మీరు సజెస్ట్ చేస్తారా? అసలు ఎలా చేస్తూ ఉంటారు? మీకు ట్రీట్మెంట్ ప్రాసెస్ చెప్తారా? సో లేజర్ ట్రీట్మెంట్ అనేది ఇట్స్ వీ డూ టు మేక్ ద పేషెంట్ స్పెక్టికల్ ఫ్రీ. అంటే స్పెక్టికల్స్ లేకుండా టు గెట్ 600% విజన్ వీ డూ లేజర్ సర్జరీస్. సో పిల్లల్లో అండ్ దానికి ఒక క్రైటీరియా ఏంటంటే ఫర్ 6 months to 1 year ఐ పవర్ అనేది స్టేబుల్గా ఉండాలి. ఓకే, సో బట్ పిల్లల్లో ఏంటంటే ఇట్ ఈస్ ద గ్రోయింగ్ ఫేజ్. సో ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ 2 yearsకి ఐ పవర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో గ్రోత్ పీరియడ్లో వీ కెనాట్ డూ లేజర్ సర్జరీస్. సో 18 years తర్వాత దే కెన్ గో హెడ్, గ్రోత్ ఫేజ్ ఆగిపోయాక ఐ పవర్ స్టెబిలైజ్ అయినాక వీ కెన్ గో హెడ్ విత్ లేజర్ సర్జరీస్. అప్పటి వరకు వీ హ్యావ్ ఓన్లీ 18 ఏళ్ల వరకు సజెస్టబుల్ కాదు అంటారు? కాదు, అప్పటి వరకు పిల్లలకైతే ఓన్లీ 2 options అండి, ఐదర్ గ్లాసెస్ ఆర్ కాంటాక్ట్ లెన్స్. ఎవరైనా పిల్లలకి దే ఆర్ మోర్ ఇన్ టు స్పోర్ట్స్ ఆర్ స్విమ్మింగ్ యాక్టివిటీస్ అయితే వీ సజెస్ట్ కాంటాక్ట్ లెన్స్, అదర్వైజ్ గ్లాసెస్ ఆర్ ద బెస్ట్ ట్రీట్మెంట్. సో మీ ట్రీట్మెంట్ చేసిన వాటిలో మోస్ట్ చాలా డిఫికల్ట్గా అనిపించేటువంటి కేసెస్ ఏమైనా చెప్పగలరా? యా, సో డిఫికల్ట్ కేసెస్ యూజువల్లీ ఏమంటే పిల్లల్లో క్యాటరాక్ట్స్. ఓకేనా, సో మామూలుగా క్యాటరాక్ట్స్ ఆర్ తెలుగులో శుక్లాలు పెద్ద వయసులో వచ్చేది, చిన్న వయసులో వచ్చేస్తున్నాయి. యా, పెద్ద వాళ్ళకి వచ్చేది అనుకుంటాము, కానీ క్యాటరాక్ట్స్ ఏ వయసులో అయినా రావచ్చండి. సో పుట్టిన పిల్లల నుండి డెవలపింగ్ స్టేజ్లో ఉన్న పిల్లల మధ్యలో కూడా క్యాటరాక్ట్స్ రావచ్చు. జస్ట్ అడాలసెంట్ స్టేజ్ 18 years పేషెంట్స్కి ఆర్ 30-40 yearsకి కూడా క్యాటరాక్ట్స్ రావచ్చు. మనం కామన్గా ఓల్డ్ పీపుల్లో చూస్తాం, బట్ ఇట్ కెన్ డెవలప్ ఎట్ ఎనీ ఏజ్. అండ్ పుట్టిన పిల్లలకి యూజువల్లీ ఎప్పుడు వస్తుంది అంటే మదర్కి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా
ఆర్ ఎనీ మెటబాలిక్ డిజార్డర్ తోటి పిల్లలు పుట్టినప్పుడు, ఆర్ జెనెటిక్గా కూడా కొంతమందికి వస్తుంది, అంటే ఫ్యామిలీస్లో నడుస్తూ ఉంటుంది అనమాట. హెరిడిటరీగా వాళ్ళ ఫాదర్కి ఉంది, వాళ్ళ మదర్కి ఉంది. సో అట్లా ఉన్నప్పుడు పిల్లలకు కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ క్యాచ్ ఏంటంటే వీ హ్యావ్ టు డూ సర్జరీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, పిల్లల్లో ఎలా గుర్తించాలి శుక్లాలు ఉన్నాయి అనేది, ఒక మన కనుపాప ఉంటుంది కదా, యూజువలీ అది బ్లాక్గా ఉంటుంది ఆర్ గ్రే కలర్లో ఉంటుంది. అది అలా కాకుండా ఏదైనా డిఫరెంట్ కలర్, యూజువలీ వైట్ రిఫ్లెక్స్ ఒకవేళ మనకి ఐబాల్లో కనిపిస్తే అది మనము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐ డాక్టర్ దగ్గర చూయించుకోవాలి. అండ్ ఒకవేళ అది క్యాటరాక్ట్ అని డయాగ్నోస్ అయింది అనుకోండి, విత్ ఇన్ 6 weeks 4 to 6 weeks సర్జరీ చేసేయాలి. అదర్వైజ్ ద విజన్ లాస్ ఇస్, సో యూజువలీ విజన్ లాస్ డ్యూ టు క్యాటరాక్ట్ ఇస్ రివర్సిబుల్ ఇఫ్ యూ డూ సర్జరీ విత్ ఇన్ ఫ్యూ వీక్స్. అదర్వైజ్ ఇట్ విల్ గో ఇన్ టు ఇర్రివర్సిబుల్ విజన్ లాస్ అనమాట. రివర్స్ చేయడానికి సాధ్యం ఉండదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో మరి మీరేం చెప్తారు యాజ్ ఏ డాక్టర్గా? సో చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, కంటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో చెప్తూ ఉంటారు ఫుడ్ అనేది మనం సరిగ్గా తీసుకోకపోతే కూడా దీని ద్వారా కూడా ఐ డిజార్డర్స్ అనేవి వస్తూ ఉంటాయని చెప్పి. యా, డెఫినెట్గా. సో ఫ్రమ్ మై సైడ్ పేరెంట్స్కి నేను సజెస్ట్ చేయాల్సింది ఏంటంటే దే షుడ్ టేక్ ప్రోయాక్టివ్ స్టెప్స్ టు గెట్ అవేర్నెస్. పిల్లల్లో ఎటువంటి ఐ డిజార్డర్స్ రావచ్చు, అండ్ ఎప్పుడు ఐ స్క్రీనింగ్కి, ఐ చెకప్కి ఎప్పుడు తీసుకురావాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఐ చెకప్ 9 months తర్వాత పుట్టిన పిల్లలకి, లైక్ నార్మల్ డెలివరీ అయిన పిల్లలకైతే ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్లో ఫస్ట్ ఐ చెకప్ అయిపోవాలి. సో బికాస్ చాలా డిజార్డర్స్, బికాస్ మనకి దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు. ఒక కన్ను పనిచేయనప్పుడు ఇంకో కన్నుతోని పిల్లలు యూస్ చేస్తారు, చూస్తారు. సో వాళ్ళకి తెలీదు ఈ కన్ను పనిచేయట్లేదు అని. సో ఇటువంటి కేసెస్లో మనం అర్లీగా డిటెక్ట్ చేయొచ్చు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే. ఓకే, ఏం ప్రాబ్లం డిటెక్ట్ అవ్వలేదంటే సెకండ్ ఐ చెకప్ 3 yearsకి, ప్రీ స్కూల్ స్క్రీనింగ్ అంటాము. అప్పుడు కూడా ఏం ప్రాబ్లం లేదంటే 5 yearsకి అండ్ ఎవ్రీ 2 to 3 yearsకి ఐ చెకప్ చేయించుకోవచ్చు. ఎస్, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం డిటెక్ట్ అయితే 6 months to 1 year ఫాలోఅప్స్కి వస్తూ ఉండాలి. అది ఫర్ 9 months టర్మ్ డెలివరీ అయిన పిల్లలకు. బిఫోర్ 9 months ప్రీ టర్మ్ ఆర్ ప్రీ మెచ్యూర్గా పుట్టే పిల్లలకి డిఫరెంట్గా ఉంటుందండి. సో వీళ్ళలో దెర్ ఇస్ అ కండిషన్ నోన్ యాజ్ ఆర్ఓపి డెవలప్ అయ్యే రిస్క్ ఉంటుంది, బికాస్ ఆఫ్ ద లో బర్త్ వెయిట్ అండ్ బికాస్ ఆఫ్ హై ఆక్సిజన్ లెవెల్స్. ఆక్సిజన్ ఇస్తారు యూజువలీ ఐసీయూలో ఉన్నప్పుడు బేబీస్కి. ఇట్ ఈస్ అ లైఫ్ సేవింగ్ థింగ్, బట్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు ద రెటీనా. సో రెటీనా అనేది మనది ఒక లేయర్ ఉంటుంది ఐ లోపల. సో ఆ రెటీనాలో అబ్నార్మల్గా వెజల్స్ పెరగడం స్టార్ట్ అయ్యి ఇట్ డెవలప్స్ అ కండిషన్ నోన్ యాజ్ రెటినోపతి. ఇది చిన్నప్పుడు పిల్లలకి ఆక్సిజన్ ఇవ్వడం వల్ల ఇది జస్ట్ ప్రిమెచ్యూర్ బేబీస్కి ఐసీయూలో పెట్టి ఇంక్యుబేటర్లో పెడతారు కదా. సో ఆ స్టేజ్లో దే డెవలప్ దిస్ కండిషన్. సో ఇటువంటి పిల్లలకి ఫస్ట్ మంత్ ఆఫ్ లైఫ్, 30 days ఆఫ్ లైఫ్ అంటాము స్లోగన్ మనము. సో ఫస్ట్ మంత్ ఆఫ్ లైఫ్లో ఐ చెకప్ జరిగిపోవాలి. ఓకే, అండ్ వీళ్ళకి ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్కి పిలుస్తాం. ఓకే, ఇటువంటి పిల్లల్లో కూడా షార్ట్ సైట్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా మయోపియా, షార్ట్ సైట్. సో ఇటువంటి పిల్లలకి ఎక్కువ హై మయోపియా వచ్చేస్తుంది, ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతుంది. సో దే షుడ్ డెఫినెట్లీ కమ్ ఫర్ ఫాలోఅప్స్. సూపర్. యాక్చువల్లీ హౌ డిఫరెంట్ ఈజ్ యువర్ ట్రీట్మెంట్ అంటే ఏమని చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డిటెక్ట్ చేశారని చెప్పి అనుకుందాం. సో వేరే హాస్పిటల్స్ కావచ్చు, మీ ట్రీట్మెంట్ కావచ్చు, ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? సో బేసికలీ యూజువలీ ఇప్పటివరకు ఏంటంటే మనకి పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజిస్ట్ ఒకళ్ళు ఉంటారని అవేర్నెస్ లేదు ఇన్ జనరల్ పాపులేషన్. పిల్లలకు కూడా జనరల్ ఆఫ్థాల్మాలజిస్ట్ దగ్గరికి, అంటే పెద్దవాళ్ళకి చూసే డాక్టర్స్ దగ్గరకే తీసుకెళ్తూ ఉంటారు. సో వాళ్ళు దే ట్రీట్ యాజ్ అన్ అడల్ట్ ఓన్లీ. ఓకే, ఈవెన్ చిన్న పిల్లలను కూడా వాళ్ళు అడల్ట్ లానే ట్రీట్ చేస్తారు. యా, బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ అ గ్రోయింగ్ ఐ. పిల్లలది గ్రోయింగ్ ఐ, ఇట్ ఈస్ నాట్ యెట్ డెవలప్ టు ది అడల్ట్ స్టేట్ అండ్ దెర్ ఆర్ మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్. సో పిల్లల్లో మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రాప్స్ యూస్ చేస్తాము. మనం ఒక ప్రొసీజర్ చేస్తాము ఇక్కడ, డైలటేషన్ డ్యూరింగ్
క్లినికల్ ఎగ్జామినేషన్ మనము క్లినిక్లో. సో ఆ డ్రాప్స్ కూడా డిఫరెంట్గా యూస్ చేస్తాము పిల్లల్లో. అండ్ అకామిడేషన్ అనేది ఒకటి ఉంటుంది, ఎక్సెసివ్గా ఉంటుంది పిల్లల్లో, ఫోకసింగ్ మెకానిజం. అది టోటల్గా రిలాక్స్ చేసి మనం గ్లాసెస్ ఇవ్వాలి. సో ఇటువంటి స్టెప్స్ బయట నాన్ పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజిస్ట్ దే డోంట్ ఫాలో అనమాట. దే ట్రీట్ లైక్ అన్ అడల్ట్ ఓన్లీ. ఓకే, సో దిస్ ఇస్ డిఫరెంట్. అండ్ మన దగ్గర మయోపియా క్లినిక్ ఉంది. సో ఇన్ దిస్ మయోపియా క్లినిక్ వి అనలైజ్ ఒక బాబుకి మయోపియా రిస్క్ 18 years వరకు ఎంత ప్రోగ్రెషన్ అయ్యే రిస్క్ ఉంది. బేస్డ్ ఆన్ దాట్ వీ హ్యావ్ డిఫరెంట్ ట్రీట్మెంట్ స్ట్రాటజీస్. సో మనకి మన ప్రీవియస్ జనరేషన్లో వీ డిడ్ నాట్ హ్యావ్ దీస్ ట్రీట్మెంట్స్. ఓకే, సో జస్ట్ గ్లాసెస్ చేంజ్ చేసుకునే వాళ్ళు, గ్లాస్ పవర్ పెరిగినప్పుడు గ్లాసెస్ చేంజ్ చేసుకునే వాళ్ళు, మళ్ళీ వెళ్ళే వాళ్ళు, మళ్ళీ ఇలానే సైకిల్ కంటిన్యూ అయ్యేది, ఎప్పుడు చేంజ్ అయినా గ్లాసెస్ చేంజ్ చేసుకునే వాళ్ళు. సో ఇప్పుడు అలా కాకుండా మయోపియా పెరిగే కొద్దీ అది ప్రోగ్రెషన్ని స్టాప్ చేయడానికి వీ హ్యావ్ న్యూ ట్రీట్మెంట్స్. ఓకే, సో వీ హ్యావ్ myopia control glasses, we have contact lenses, we have eye drops also. Okay, so this is the difference between a general ophthalmologist and a pediatric ophthalmologist. So we assess how much progression is there, and adi మైల్డ్ నుంచి సివియర్ అవ్వడానికి మనము ప్రోగ్రెషన్ని ప్రివెంట్ చేస్తున్నాము. ఓకే, సో మీకు డౌట్ రావచ్చు, వాట్ ఈస్ దేర్, ఎందుకు ప్రోగ్రెషన్ ప్రివెంట్ చేయాలి అని. సో బేసికలీ హై మయోపియా అంటే -6 తర్వాత దాన్ని మనం హై మయోపియా అంటాం. అండ్ ఆఫ్టర్ దాట్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ మెనీ కాంప్లికేషన్స్. సో మన రెటీనా అనుకున్నాం కదా, రెటీనా అదే. సో యూజువల్లీ ఏమవుతుందంటే ఐబాల్ లెంత్ అబ్నార్మల్గా పెరగడం వల్ల ఈ మయోపియా అనేది డెవలప్ అవుతుంది. సో ఈ ఐబాల్ లెంత్ పెరిగే కొద్దీ ఐబాల్ స్ట్రక్చర్స్ అన్ని స్ట్రెచ్ అయ్యి థిన్డ్ అవుట్ అయిపోతాయి. సో ఈ రెటీనాలో హోల్స్, టేర్స్ ఫామ్ అవ్వడము, కొన్ని కేసెస్లో వెరీ హై మయోపియా అయినప్పుడు రెటినల్ డిటాచ్మెంట్ అయిపోవడము, అండ్ ఎర్లీగా 30-40 yearsకే క్యాట్రాక్ట్స్ డెవలప్ అయిపోవడము, అండ్ నర్వ్ డ్యామేజ్ అయిపోవడము. సో ఇటువంటి కాంప్లికేషన్స్ వీ సీ విత్ హై మయోపియా. సో వీఆర్ సీయింగ్ నౌ, ఇప్పుడు చిన్న పిల్లల స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు హై మయోపియాకి ప్రోగ్రెస్ అయ్యారు. అండ్ నౌ వాళ్ళు ఇప్పుడు వెన్ దే ఆర్ 30-40 years దే ఆర్ కమింగ్ విత్ దీస్ complications. Okay, so to prevent these complications now we are focusing on controlling the progression of myopia. So all these different advanced treatment options we have in our hospital. Super. ఇంకా లాస్ట్ క్వశ్చన్, సో ఫుడ్కి సంబంధించి కంటికి ఎటువంటి ఫుడ్ తింటే మంచిది అంటారు? సో ఇన్ జనరల్ ఐసైట్ ఇష్యూస్ దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ఫుడ్ అండి. ఓకే, బట్ జనరల్ ఐ హెల్త్, రెటీనా హెల్త్ కోసము వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఓకే, ఆల్ కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, అంటే లైక్ మోస్ట్లీ మనం వింటాం కదా క్యారెట్స్, బీట్రూట్స్, లీఫీ వెజిటబుల్స్, అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. అండ్ ఫ్రూట్స్లో అయితే పపాయా, సిట్రస్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఆల్ దీస్ ఆర్ రిచ్ ఇన్ వైటమిన్ ఏ అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఇవి తీసుకుంటే బాగుంటుంది. అండ్ బట్ దే డు మయోపియా వచ్చిన పిల్లలకి ఇవి ఇస్తే తగ్గుతుందా అలా ఏముండదు. ఇట్ ఈస్ అ ప్యూర్లీ ఐదర్ లైఫ్ స్టైల్ డిజార్డర్ ఆర్ ఇట్ ఈస్ అ జెనెటిక్ డిజార్డర్కి ఫుడ్కి సంబంధం లేదు. దీస్ ఆర్ జస్ట్ జనరల్ ఐ హెల్త్ కోసం. ఓకే, సూపర్ అండి. ఫైనల్ క్వశ్చన్, మరి ఆడియన్స్కి మీ మాటల్లో యాజ్ ఏ ఒక వైద్య నిపుణులుగా ఏం చెప్తారు? సో మై సిన్సియర్ సజెషన్ ఇస్ ఆల్వేస్, మీరు స్మాల్ ప్రాబ్లమ్ కనిపించినా మీ పిల్లల్లో ఐ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ కనిపించినా డెఫినెట్లీ టేక్ దెమ్ టు అ పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజిస్ట్. అండ్ 6 monthly ఆర్ అట్లీస్ట్ 1 yearly చెకప్స్ చేయించాలి till 5 years of age. ఓకే, అండ్ few tips I want to suggest. సో యూజువలీ ఇప్పుడైతే మనము స్క్రీన్ టైంకి అలవాటు పడిపోయారు పిల్లలు, బట్ ఎంతవరకు స్క్రీన్ టైం ఉండాలి అనేది కొన్ని చెప్తాను. 2 years వరకు అయితే పిల్లలకి స్క్రీన్ టైం 0 అండి. దే షుడ్ నాట్ వాచ్ ఎనీ కైండ్ ఆఫ్ స్క్రీన్. కానీ ఇప్పుడు పిల్లలు ఫోన్ చూపిస్తేనే వాళ్ళు ఆగుతున్నారు అడగటం, ఎలా డైవర్ట్ చేయాలి మరి? అది పేరెంట్స్ తప్పే. ఇఫ్ దే ఆర్ వాచింగ్, పిల్లలు వాళ్ళని చూసి నేర్చుకుంటారు. సో ఏదైనా యాక్టివిటీలో ఎంగేజ్ చేయడం కానీ, బయటకు తీసుకెళ్ళడం కానీ ఇలాంటివి చేయాలి, కానీ స్క్రీన్కి అలవాటు చేయొద్దు. 2 years అబవ్ పిల్లలు till 10 years I would suggest maybe
1 hour is enough. And TV is preferable over a phone because TV ఒక డిస్టెన్స్ నుంచి చూస్తారు, ఓకేనా? సో డిస్టెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎంత దగ్గరికి స్క్రీన్ వస్తే అంత ఎక్కువగా షార్ట్ సైడ్ పెరిగే రిస్క్ ఉంటుంది. సో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ అబవ్ 10 years బేస్డ్ ఆన్ ఇప్పుడు హోంవర్క్స్ అవన్నీ స్క్రీన్లోనే ఇస్తున్నారు కాబట్టి 1 to 2 hours మ్యాక్సిమం వీ కెన్ సజెస్ట్ చేస్తారు. ఒక 2 hours వరకు స్క్రీన్ టైం సజెస్ట్ చేస్తారు పిల్లలకి. సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్. అండ్ ఇప్పుడు ఎక్సెసివ్ స్క్రీన్ టైం కొంతమంది పిల్లలు కొంచెం అకాడమికలీ ఎక్కువ ఫోకస్డ్ ఉంటారు. బుక్స్ కూడా మనకి నియర్ యాక్టివిటీలోకే వస్తుంది. సో 3-4 hours కంటిన్యూస్ బుక్స్ చదువుతూ ఉంటారు ఎగ్జామ్స్ కోసము. ఇటువంటిప్పుడు మనము షార్ట్ బ్రేక్స్ తీసుకోవాలి ఫ్రమ్ నియర్ యాక్టివిటీ. సో దానికి ఒకటి పెట్టామండి 20-20-20 రూల్ అని. సో ఎవ్రీ 20 minutesకి దే నీడ్ టు సీ 20 feet for 20 seconds. సో దానివల్ల ఐ స్ట్రెయిన్ అనేది తగ్గిపోయి దే విల్ షార్ట్ సైడ్ పెరగకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి నేను విన్నాను, గ్రీన్ కలర్ ట్రీస్ కావచ్చు, గ్రీన్ కలర్ చూస్తే కంటికి మంచిదని చెప్పి అంటారు, నిజమేనేది? సో యాక్చువల్లీ అది కాన్సెప్ట్ ఏంటంటే డిస్టెన్స్లోకి చూడాలి. ఇప్పుడు విండో పక్కన కూర్చున్నారు అనుకోండి, ఇట్లా డిస్టెన్స్లో చూడడానికి అట్లా చెప్తారు గ్రీన్ కలర్ అట్లా చూడాలి అని. సో కలర్కి ఏం రిలేషన్ లేదు, జస్ట్ డిస్టెన్స్లోకి ఫోకస్ చేయాలన్నమాట. సో జస్ట్ టు టేక్ అ షార్ట్ బ్రేక్ ఫ్రమ్ నియర్ యాక్టివిటీ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంచి విషయాలు అయితే మీరు పంచుకున్నారు. సో గైస్, అర్థమైంది కదా. సో పిల్లల్లో చిన్నప్పటి నుంచే మీరు కేర్ తీసుకుంటూ వారికి చెకప్స్ అనేది చేస్తూ ఉండాలి కంటికి సంబంధించి. ఎందుకంటే కళ్ళు అనేది చాలా అసలు ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ బాడీ కాబట్టి. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి సో మీరు ఈ హాస్పిటల్ని అప్రోచ్ అవ్వచ్చు. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.